హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాగ్య జాబ్ నోటిఫికేషన్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్తులో ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. టోటల్గా 3 జిల్లాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మనం వీడియోలో చూద్దామండి. సో ఈ పోస్టులకి 10th క్లాస్ ఇంటర్ డిగ్రీ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైనా కూడా ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినా కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే భాగ్య జాబ్ నోటిఫికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ మీరు ఆన్లో పెట్టుకుంటే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఛానల్ ఫాలో అవుతూ ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. వీడియో చేసిన ప్రతిసారి కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో అయితే ఈరోజు మనకు ఉన్నటువంటి నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే చూద్దాం. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏపీ వైద్య విధాన పరిషత్ నుంచి మనకి నోటిఫికేషన్స్ అయితే విడుదల చేశారు. సో దీనిలో టోటల్గా 3 జిల్లాలకి సంబంధించి నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయండి. సో వీడియో లెంత్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా అయితే చూడండి. ఫస్ట్ కర్నూలు జిల్లాకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాం. సో ఈ పోస్టులకి ఓన్లీ ఆఫ్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనిలో టోటల్గా 5 రకాల పొజిషన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ పోస్ట్ రేడియోగ్రాఫర్ పోస్ట్. క్వాలిఫికేషన్ డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. డిగ్రీలో BA లేదా BSc లేదా MSc, MA, BSc హానర్స్, BA హానర్స్ ఆఫ్ ఎనీ రికగ్నైజ్ యూనివర్సిటీ విత్ ఫిజిక్స్ యాజ్ ఏ మెయిన్ సబ్జెక్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే మస్ట్ హ్యావ్ పాస్ CRA ఎగ్జామినేషన్ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అయితే అడుగుతున్నారు. ఈ పోస్టులన్నీ కూడా కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ బేసిస్ పద్ధతిలో తీసుకుంటున్నారు. శాలరీ 21,500 రూపీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ సెకండ్ పోస్ట్ కౌన్సిలర్. క్వాలిఫికేషన్ BA క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. సో లేదా ఇట్స్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. శాలరీ 21,500 రూపీస్ అయితే ఉంటుంది. అవుట్సోర్సింగ్ బేసిస్ పద్ధతిలో తీసుకున్నారు ఈ పోస్టు. నెక్స్ట్ థర్డ్ వన్ బయోమెడికల్ ఇంజనీర్. క్వాలిఫికేషన్ బీటెక్ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. బయోమెడికల్ ఇంజనీరింగ్ డిగ్రీ ఆఫ్ ఎనీ యూనివర్సిటీ క్వాలిఫికేషన్ లేదా ఇట్స్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. సో ఈ పోస్ట్ కాంట్రాక్ట్ బేసిస్ పద్ధతిలో తీసుకుంటున్నారు. శాలరీ 52,000 రూపీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఫోర్త్ పోస్ట్ ప్లంబర్. క్వాలిఫికేషన్ 10th క్లాస్ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. అలాగే ITA ప్లంబింగ్ ట్రేడ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్ ఇన్స్టిట్యూషన్, అలాగే 3 years ఎక్స్పీరియన్స్ యాజ్ ఏ ప్లంబర్లు అయితే అడుగుతున్నారు. ఈ పోస్ట్ అవుట్సోర్సింగ్ బేసిస్ పద్ధతిలో తీసుకున్నారు. శాలరీ 18,500 రూపీస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఎలక్ట్రీషియన్. సో దీనికి కూడా సేమ్ క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారండి. సో 10th క్లాస్ క్వాలిఫికేషన్ అలాగే ITA ఎలక్ట్రీషియన్ ట్రేడ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్ ఇన్స్టిట్యూషన్, 3 years ఎక్స్పీరియన్స్ యాజ్ ఏ ఎలక్ట్రీషియన్ అయితే అడుగుతున్నారు. సో ఈ పోస్ట్ అవుట్సోర్సింగ్ బేసిస్ పద్ధతిలో తీసుకున్నారు. శాలరీ 18,500 రూపీస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ పోస్టులకి ఏజ్ లిమిట్ 18 years నుంచి 42 years వరకు అయితే ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. కేటగిరీని బట్టి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. SC, ST, BC అండ్ EWS కేటగిరీ వాళ్ళకైతే కనుక 5 years, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ వాళ్ళకైతే కనుక 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో అలాగే ఇక్కడ అప్లికేషన్ ఫీజు కూడా చెల్లించాల్సి అయితే ఉంటుందండి. అప్లికేషన్ ఫీజు మీరు డిమాండ్ డ్రాఫ్ట్లు అయితే చెల్లించాల్సి ఉంటుంది. సో OC అభ్యర్థులకైతే కనుక 300 రూపీస్, SC, ST, BC అండ్ EWS కేటగిరీ వాళ్ళకైతే కనుక 200 రూపీస్ ఇక్కడ మీకు అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది. సో మీరు ఇక్కడ DD ఎవరి పేరు మీద తీయాలి అనేది మనకి ఇక్కడ అడ్రస్ అయితే ఇచ్చారు. డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ నంద్యాల అనేది ఇచ్చారండి. సో ఇక్కడ మెన్షన్ చేసినటువంటి అడ్రస్ మీద మీరు DD తీయాల్సి అయితే ఉంటుంది. సో అలాగే మీరు ఒక పోస్ట్ కన్నా ఎక్కువ పోస్టులకి కనుక మీరు అప్లై చేసుకోవాలనుకుంటే కనుక సో సపరేట్గా మీరైతే కనుక అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందని క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్. సో ఇక్కడ టోటల్గా 100 మార్క్స్కి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా 75 మార్క్స్, అలాగే మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక సో ఎక్స్పీరియన్స్ అవుట్సోర్సింగ్ బేసిస్ కావచ్చు లేదా కాంట్రాక్ట్ బేసిస్ ఎక్కడైనా వర్క్ చేసి ఉంటే కనుక సో దానికి మీకు ఇక్కడ 15% వెయిటేజ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వెయిటేజ్ ఫర్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ సిన్స్ పాసింగ్ క్వాలిఫై ఎగ్జామినేషన్స్కి 10 మార్క్స్. ఇలా టోటల్గా మీకు సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి 100 మార్క్స్కి అయితే ఉంటుంది. నెక్స్ట్ టెన్యూర్ ఆఫ్ అపాయింట్మెంట్. సో ఈ పోస్ట్ అన్ని కూడా కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ బేసిస్ పద్ధతిలో తీసుకుంటున్నారు. సో ప్రజెంట్ 1 year కాంట్రాక్ట్ బేసిస్ పద్ధతి మీద అయితే తీసుకుంటున్నారు. సో మీరు ఈ పోస్టులకి ఓన్లీ ఆఫ్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ త్రూ ఆఫ్లైన్ మోడ్ అనేది చెప్తున్నారు. ద క్యాండిడేట్ ఈజ్ రిక్వైర్డ్ టు డౌన్లోడ్ ద అప్లికేషన్ ఫామ్స్ ఫ్రమ్ వెబ్సైట్. సో ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ అయితే ఇచ్చారు. http://karnool.ap.gov.in. సో ఇక్కడ ఇచ్చినటువంటి వెబ్సైట్ ద్వారా మీరు అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్ ఫామ్ అంతా కూడా ఫిల్ చేసిన తర్వాత
ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకుంటారో సో ఆ పోస్ట్కి సంబంధించి క్వాలిఫికేషన్ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు అటెస్టెడ్ చేసి April 18, 2022 తోటి లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. సో ఇన్ టైంలో అయితే కనుక మీకు అప్లికేషన్ ఫామ్ని బై పర్సన్ కానీ లేదంటే రిజిస్టర్ పోస్ట్ ద్వారా మీరైతే కనుక ఇక్కడ మెన్షన్ చేసిన అడ్రస్కి మీరైతే సెండ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ అడ్రస్ అయితే క్లియర్గా ఇచ్చారు. ద డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ ఏపీవీవీపీ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ నంద్యాల కర్నూలు డిస్ట్రిక్ట్. సో ఈ అడ్రస్కి మీరు రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ లేదంటే బై పర్సన్ అయినా సరే మీరు వెళ్ళి అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేయొచ్చు అని చెప్తున్నారు. అప్లికేషన్ ఫామ్ తోటి ఏమేమి సర్టిఫికేట్స్ మీరు అటెస్టెడ్ చేయాలని ఇక్కడైతే డీటెయిల్గా అయితే ఇచ్చారు. సో అప్లికేషన్ ఫామ్ని ఇక్కడ ఇచ్చినటువంటి వెబ్సైట్ ద్వారా మీరైతే ఫస్ట్ డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్ ఫామ్తో కూడా ఫిల్ చేసిన తర్వాత సో 10th క్లాస్ సర్టిఫికేట్స్ అలాగే ఇంటర్మీడియట్ డిగ్రీ సర్టిఫికేట్స్ సో ఏ పోస్ట్కి అయితే మీరు అప్లై చేసుకున్నారో సో దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు అటెస్టెడ్ చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి స్టడీ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా మీరు అప్లికేషన్ ఫామ్ తోటి అటెస్టెడ్ చేసి April 18, 2022 లోపున ఇన్ టైంలో అయితే కనుక మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ లేదంటే కనుక బై పర్సన్ అయినా సరే మీరు ఇన్ టైంలో అయితే మీరు ఒక అప్లికేషన్ ఫామ్ని అయితే అక్కడ అందించాల్సి అయితే ఉంటుంది. సో ఇది కర్నూలు జిల్లాకి సంబంధించి ఇన్ఫర్మేషన్ అండి. సో సెకండ్ వన్ నెల్లూరు జిల్లాకి సంబంధించి నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే చూద్దాం. Applications are invited through offline mode from eligible candidates for various posts to work purely on outsourcing basis in APVVP hospitals of నెల్లూరు డిస్టిక్. సో నెల్లూరు జిల్లాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. సో దీనిలో మనకి టోటల్గా 6 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. సో పోస్టుల యొక్క వివరాలు క్వాలిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫస్ట్ పోస్టు రేడియోగ్రాఫర్ క్వాలిఫికేషన్ మస్ట్ హ్యావ్ పాస్ సిఆర్ఏ ఎగ్జామినేషన్ అయితే అడుగుతున్నారండి. సో నెక్స్ట్ ఇక్కడ ప్రొవైడెడ్ దట్ ప్రిఫరెన్స్ షాల్ బి గివెన్ టు ఏ క్యాండిడేట్ హూ ఇన్ అడిషన్స్ ఇక్కడ క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు. డిగ్రీలో BA లేదా BSc లేదా MSc లేదా MA BSc హానర్స్ లేదా BA హానర్స్ ఆఫ్ ఎనీ రికగ్నైజ్ యూనివర్సిటీ విత్ ఫిజిక్స్ యాజ్ ఏ మెయిన్ సబ్జెక్ట్ అయితే అడుగుతున్నారు. లేదా must have passed diploma in medical imaging technology from recognized institution along with passed in intermediate with science group అయితే అడుగుతున్నారు. అలాగే మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ అయితే చేసుకుంటారంటే చెప్తున్నారు. సెకండ్ పోస్ట్ మార్టం అసిస్టెంట్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ థర్డ్ వన్ బయోమెడికల్ ఇంజనీర్ క్వాలిఫికేషన్ మస్ట్ పొజెస్ బీటెక్ బయోమెడికల్ ఇంజనీర్ డిగ్రీ ఆఫ్ ఎనీ యూనివర్సిటీ నుంచి అయితే అడుగుతున్నారు. లేదా ఇట్స్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ పోస్ట్ ప్లంబర్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ 10th క్లాస్ క్వాలిఫికేషన్ పాటు పాస్డ్ ఇన్ ITI ప్లంబింగ్ ట్రేడ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్ ఇన్స్టిట్యూషన్ అలాగే 3 years ఎక్స్పీరియన్స్ యాజ్ ఏ ప్లంబర్లు అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ వన్ ఎలక్ట్రీషియన్ సో దీని కూడా సేమ్ క్వాలిఫికేషన్ అండి. 10th క్లాస్ క్వాలిఫికేషన్ అలాగే పాస్డ్ ITI ఎలక్ట్రీషియన్ ట్రేడ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్ ఇన్స్టిట్యూషన్ 3 years ఎక్స్పీరియన్స్ యాజ్ ఏ ఎలక్ట్రీషియన్లో మీకు ఇక్కడ 3 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ 6th పోస్ట్ ఆడియోమెట్రీషియన్ క్వాలిఫికేషన్ మస్ట్ పొజెస్ ఇంటర్మీడియట్ లేదా ఇట్స్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. మస్ట్ పొజెస్ BSc లేదా డిప్లొమా ఇన్ ఆడియోమెట్రీ టెక్నీషియన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్ ఇన్స్టిట్యూషన్ మస్ట్ బి రిజిస్టర్డ్ RCI రిహాబిలేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి అయితే అడుగుతున్నారు. మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ ఏపీ పారామెడికల్ బోర్డు. సో ఇక్కడ మీకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అలాగే BSc డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారండి. సో ఇక్కడ క్వాలిఫికేషన్తో పాటు RCI అలాగే ఏపీ పారామెడికల్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలంటే చెప్తున్నారు. సో దీనిలో టోటల్గా 6 రకాల పొజిషన్స్ అయితే ఉన్నాయండి. సో ఇక్కడ మనకి శాలరీ అయితే మెన్షన్ చేయలేదు. సో ఫస్ట్ మనం కర్నూలు జిల్లాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చూసాం కదా. సో దానికి సంబంధించి శాలరీ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సో సేమ్ ఇక్కడ కూడా మనకి అదే శాలరీ అయితే ఇక్కడైతే ఇవ్వచ్చు. నెక్స్ట్ ఏజ్ లిమిట్ సో ఈ పోస్టులు కూడా సో ఇవన్నీ కూడా APVVP పోస్టులు కాబట్టి సో అన్నిటికీ కూడా ఒకటే విధంగా అయితే ఏజ్ లిమిట్ కానీ సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా అయితే ఉంది. ఏజ్ లిమిట్ 18 నుంచి 42 years మధ్య ఉండాలి. అలాగే కేటగిరీని బట్టి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ అప్లికేషన్ ఫీజు SC ST BC క్యాండిడేట్స్కి అయితే కనుక 300 రూపీస్ ఓసీ అభ్యర్థులకి అయితే కనుక 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది. సో ఇక్కడ అప్లికేషన్ ఫీజు మీరు DD రూపంలో అయితే చెల్లించాల్సి ఉంటుంది. డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ నెల్లూరు డిస్టిక్ సో ఈ పేరు మీద మీరు DD తీయాల్సి అయితే ఉంటుంది. సో సెలక్షన్ ప్రాసెస్ టోటల్గా 100 మార్క్స్కి అయితే సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ఈ పోస్టులు కూడా లాస్ట్ డేటు April 18, 2022 వరకు అయితే ఇచ్చారండి. సో ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ ఇచ్చారు. వెబ్సైట్ ద్వారా మీరు అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్ ఫామ్ అంతా కూడా ఫిల్ చేసి ఇక్కడ మనకి ఏదైతే సర్టిఫికేట్స్ మెన్షన్ చేశారో 10th క్లాస్ సర్టిఫికేట్స్ ఇంటర్మీడియట్ డిగ్రీ సో అలాగే లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి స్టడీ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా మీరు అప్లికేషన్ ఫామ్ తోటి అటెస్టెడ్ చేసి
ఏప్రిల్ 18, 2022 లోపున మీరు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ హాస్పిటల్ సర్వీసెస్ ఆఫీస్ ఏపీవీవీపీ నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్. సో ఈ అడ్రస్కి మీరు రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ లేదంటే కనుక బై పార్సల్ అయినా సరే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది అక్కడ అందేలాగైతే చూడాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ చిత్తూరు జిల్లాకి సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే చూద్దాము. Applications are invited through offline mode from eligible candidates for various posts to work purely on contract and outsourcing basis in APVP hospitals of చిత్తూరు డిస్టిక్. సో చిత్తూరు డిస్టిక్ సంబంధించిన నోటిఫికేషన్ అండి. ఇక్కడ మనకి వెబ్సైట్ అడ్రస్ అయితే ఇచ్చారు. సో లాస్ట్ డేట్ ఏప్రిల్ 18, 2022 అయితే ఇచ్చారు. సో ఇన్ టైంలో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో 3 జిల్లాలకు సంబంధించి కూడా మనకి ఇక్కడ లాస్ట్ డేట్ అయితే కనుక ఏప్రిల్ 18 వరకు అయితే ఇచ్చారు. దీనిలో టోటల్గా 7 రకాల పొజిషన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ పోస్ట్ ల్యాబ్ అటెండెంట్, శాలరీ 15,000 రూపీస్ అయితే ఉంటుంది పర్ మంత్. నెక్స్ట్ సెకండ్ వన్ పోస్ట్ మార్టం అసిస్టెంట్, సో దీనికి కూడా 15,000 రూపీస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వన్ కౌన్సిలర్, సో ఈ పోస్ట్కి 21,500 రూపీస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ పోస్ట్ ఆడియోమెట్రిషియన్, సో ఈ పోస్ట్కి అయితే కనుక 18,500 రూపీస్ అయితే ఉంటుంది. ఫిఫ్త్ వన్ బయోమెడికల్ ఇంజనీర్, సో దీనికి 52,000 రూపీస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ప్లంబర్, సో ఈ పోస్ట్కి 18,500 రూపీస్ అయితే ఉంటుంది. సెవెంత్ పోస్ట్ ఎలక్ట్రీషియన్, సో ఈ పోస్ట్కి 18,500 రూపీస్ అయితే పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. సో ఈ పోస్టులు అన్నీ కూడా కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ బేసిస్ పద్ధతిలో అయితే తీసుకుంటున్నారు. సో ఇంకా పోస్టులకి సంబంధించి క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు. ఫస్ట్ పోస్ట్ ల్యాబ్ అటెండెంట్, క్వాలిఫికేషన్ 10th క్లాస్ లేదా ఇట్స్ ఈక్వలెంట్ ఎగ్జామ్ అయితే అడుగుతున్నారు. మస్ట్ హోల్డ్ పాస్ సర్టిఫికేట్ ఆఫ్ ల్యాబ్ అటెండెంట్ కోర్స్ లేదా ఇంటర్మీడియట్ ల్యాబ్ అసిస్టెంట్ వొకేషనల్ కోర్స్ అయితే అడుగుతున్నారు. అలాగే మస్ట్ బి రిజిస్ట్రేషన్ ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ చేసుకుని అయితే ఉండాలి. నెక్స్ట్ సెకండ్ పోస్ట్ మార్టం అసిస్టెంట్, క్వాలిఫికేషన్ 10th క్లాస్ లేదా ఇట్స్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. థర్డ్ వన్ కౌన్సిలర్, సో ఈ పోస్ట్కి అయితే కనుక క్వాలిఫికేషన్ BA సోషల్ వర్క్ డిగ్రీ ఆఫ్ ఎనీ యూనివర్సిటీ లేదా ఇట్స్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ పోస్ట్ ఆడియోమెట్రిషియన్, క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ లేదా ఇట్స్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. BSc ఆడియాలజీ లేదా డిప్లొమా ఇన్ ఆడియోమెట్రీ టెక్నీషియన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ నుంచి అడుగుతున్నారు. అలాగే ఈ క్వాలిఫికేషన్తో పాటు మస్ట్ బి రిజిస్ట్రేషన్ RC అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ బయోమెడికల్ ఇంజనీర్, క్వాలిఫికేషన్ బీటెక్ బయోమెడికల్ ఇంజనీర్ డిగ్రీ ఆఫ్ ఎనీ యూనివర్సిటీ నుంచి అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ పోస్ట్ ప్లంబర్, క్వాలిఫికేషన్ 10th క్లాస్ లేదా ఇట్స్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. ITA ప్లంబింగ్ ట్రేడ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్ ఇన్స్టిట్యూషన్, అలాగే ఇక్కడ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఏ ప్లంబర్లో అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ సెవెంత్ వన్ ఎలక్ట్రీషియన్, సో 10th క్లాస్ క్వాలిఫికేషన్ అలాగే ITA ఎలక్ట్రీషియన్ ట్రేడ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్ ఇన్స్టిట్యూషన్, 3 years ఎక్స్పీరియన్స్ యాజ్ ఏ ఎలక్ట్రీషియన్లో 3 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. సో దీనిలో టోటల్గా 7 రకాల పొజిషన్స్ అయితే ఉన్నాయండి. సో దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఇక్కడ డీటెయిల్స్, శాలరీ డీటెయిల్స్ అయితే చూసి మేమన్నీ కూడా కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ బేసిస్ పద్ధతులు అయితే తీసుకున్నారు. నెక్స్ట్ ఏజ్ లిమిట్ 18 నుంచి 42 years మధ్య ఉండాలి. కేటగిరీని బట్టి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. SC ST BC అండ్ EWS కేటగిరీ వాళ్ళకి అయితే 5 years, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ వాళ్ళకి అయితే కనుక 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు, ఇక్కడ మీరు అప్లికేషన్ ఫీజు వచ్చేసి డిమాండ్ డ్రాఫ్ట్ లోపల అయితే చెల్లించాల్సి ఉంటుంది. ద డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ చిత్తూరు డిస్టిక్, సో ఇక్కడ మెన్షన్ చేసినటువంటి అడ్రస్ మీద మీరు DD తీయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ అప్లికేషన్ ఫీజు SC ST BC క్యాండిడేట్స్కి అయితే కనుక 300 రూపీస్, OC క్యాండిడేట్స్కి అయితే కనుక 500 రూపీస్ ఇక్కడ మీకు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెలెక్షన్ ప్రాసెస్, టోటల్గా 100 మార్క్స్కి అయితే సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చింది మార్క్స్కి అయితే కనుక 75 మార్క్స్. సో అలాగే ఇక్కడ వెయిటేజ్ ఫర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ గవర్నమెంట్ సర్వీసెస్ ఇన్క్లూడ్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సర్వీసెస్, ఎక్కడైనా కూడా మీరు వర్క్ చేసి ఉంటే కనుక మీ సర్వీస్కి ప్లస్ ఇంకా ఎక్స్పీరియన్స్కి ఇక్కడ మీకు 15 మార్క్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ వెయిటేజ్ ఫర్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ సిన్స్ పాసింగ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్స్ 10 మార్క్స్, ఇలా టోటల్గా 100 మార్క్స్కి ఇక్కడ మీకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ 10 year ఆఫ్ అపాయింట్మెంట్ అనే ఇంపార్టెంట్ కండిషన్స్, ఇవన్నీ కూడా మీకు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ బేసిస్ పద్ధతులు అయితే తీసుకున్నాను. సో 1 year కాంట్రాక్ట్ మీద అయితే తీసుకున్నాం అయితే ఇక్కడ క్లియర్గా అయితే చెప్తున్నారు. సో లైక్ ఇక్కడ ఈ పోస్టులకు మీరు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి వెబ్సైట్ అడ్రస్ అయితే ఇచ్చారు, http:/chittoor.ap.gov.in. ఈ వెబ్సైట్ ద్వారా మీరు అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్ ఫామ్ అంతా కూడా ఫిల్ చేసిన తర్వాత 10th క్లాస్ సర్టిఫికేట్స్ అలాగే ఇంటర్మీడియట్ టు డిగ్రీ, సో మీకు ఏదైతే క్వాలిఫికేషన్ ఉందో ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకుంటున్నారో సో దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు అటెస్ట్ చేయాల్సి అయితే ఉంటుంది.
లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి స్టడీ సర్టిఫికేట్స్, ఏపీ పారామెట్రిక్ బోర్డు అలాగే ఆర్సీఏలో రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి సర్టిఫికేట్స్, డిమాండ్ డ్రాఫ్ట్ తీసినటువంటి ఫామ్, ఇవన్నీ కూడా మీరు అప్లికేషన్ ఫామ్ తోటి అటెస్టెడ్ చేసి ఏప్రిల్ 18, 2022 వరకు లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. కాబట్టి అప్లికేషన్ ఫామ్ని రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ లేదంటే బై పర్సన్ అయినా సరే మీరు ఇక్కడ మెన్షన్ చేసినటువంటి అడ్రస్ అనేది మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఏప్రిల్ 18, 2022 ఇన్ టైంలో మీకు అప్లికేషన్ ఫామ్ అనేది అందేలాగైతే చూడాల్సి ఉంటుంది. సో మీ అప్లికేషన్ ఫామ్ని ఎన్వలప్ కవర్లో పెట్టిన తర్వాత సో ఏ పోస్ట్కి అయితే మీరు అప్లై చేసుకున్నారో పోస్ట్ నేమ్ అనేది మీరు ఎన్వలప్ కవర్ మీద క్లియర్గా అయితే మెన్షన్ చేసి సో ఇక్కడ మనకు అడ్రస్ అయితే ఇచ్చారండి. డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ ఆఫీస్, ఏపీవీవీపీ, చిత్తూరు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. సో ఇక్కడ మెన్షన్ చేసిన అడ్రస్కి రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ లేదంటే బై పర్సన్ అయినా మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మనం 3 జిల్లాలకి సంబంధించి నోటిఫికేషన్ ఇక్కడ డీటెయిల్స్ అయితే చూసామండి. కర్నూలు జిల్లా అలాగే నెల్లూరు జిల్లా, చిత్తూరు. సో 3 జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే చూసాము. లాస్ట్ డేట్ ఏప్రిల్ 18th వరకు అయితే ఇచ్చారు. క్వాలిఫికేషన్ ఇంట్రెస్ట్ అభ్యర్థులందరూ కూడా ఇన్ టైంలో అయితే అప్లై చేసుకోండి. అలాగే మీరు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుంది అనుకుంటే ఇన్ఫర్మేషన్ వాళ్ళు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.